మనం కూడా చాలా చాలా ప్రదేశాలకు వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా పొరపాటు జరిగింది అనుకో, అక్కడ ఏదైనా నష్టం జరుగుతుంది అనుకో, దాని గురించి మనం ఏం చేస్తాం, దానికి కొద్దిగా రేట్ చేస్తాం కదా. అవమానం జరగకుండా ఉండేదానికంటే జరిగిన దాన్ని ఇంకొద్దిగా పుంకలుగా చెప్పుకొని ఉన్నది లేనిది ఉన్నట్టుగా మార్చేస్తూ ఉంటాను. నేను అంటున్నాను, దేవుడు మనలను ఒక ప్లేస్కి పిలిచాడు అనంటే, లేదా ఒక ప్రదేశానికి పిలిచాడు అనంటే, లేదా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అనంటే, లేదా తన యొక్క పని కొరకు నిన్ను నియమించుకున్నాడు అనంటే, లేదా ఈరోజు దేవుని యొక్క మరి సువార్తలో నువ్వు ఉన్నావు అనంటే, లేదా ఒక మందిరంలో నువ్వు ఒక విశ్వాసిగా లేదా ఒక సేవకుడిగా ఒక సేవకురాలుగా ఉన్నావు అనంటే, మొదటిగా మనం గమనించవలసింది ఏంటిది అనంటే, ఎక్కడికైతే నువ్వు పిలవబడ్డావో అక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని నువ్వు జరగకోకుండా ఆపే ప్రయత్నం చేయాలి. గట్టిగా చెప్పగొట్టండి. ఎప్పుడైతే మనం అలాగనే చేయడానికి ఇష్టపడతా ఉంటామో, ఆ సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితం కావచ్చు, ఖచ్చితంగా ఏం చేస్తుంది, ఉన్నతమైనటువంటి అభివృద్ధికి జరిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటాయి. ఏమండి, ఎలియాజర్ని ఎందుకు అబ్రహాం ఎంచుకున్నాడు అంటే, ఎలియాజర్కి తెలుసు తన యజమానుడు ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేకోకుండా గర్భఫలం కోసము మరి ఎంత కన్నీరు కార్చారో, ఎన్ని అవమానాలు పొందారో, ఎన్ని నిందలు పొందారో, ఎంత వారు కష్టపడి ఆ యొక్క ఇస్సాకు కోసము వారు మరి దేవుని కోసం ఎదురు చూశారో అవన్నీ గమనించాడు. కాబట్టి ఇప్పుడు నా యజమానుడి ఇంటికి రావాల్సినటువంటి కుమార్తె ఎలా ఉండాలి, చాలా అంటే దేవుని యొక్క సముఖంలో దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అనేటువంటి సంకల్పాన్ని అతను ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి మార్గ మధ్యంలో ఆయనకి ఏం కలిగింది, దేవుని యొక్క ఆలోచన బట్టి ఆమె ఎప్పుడైతే ఆ యొక్క నీళ్ళ కోసమని వచ్చి ఆ పని వాళ్ళకి కావాల్సినటువంటి నీరిచ్చి, ఏమండి వంటలకు కావాల్సినటువంటి నీరిచ్చి అదంతా చేస్తూ ఉందో, ఈయన మైండ్లో కూడా ఒకటి రన్ అవుతా ఉంది. ఏంటిది, ఇలాంటి అమ్మాయే నా యజమానికి కావాలి. గట్టిగా చప్పలు కొట్టండి. అంటే మొదటిగా మరియ తల్లి ఏం చేసింది, ఆ విందులో జరగబోయేటువంటి నష్టాన్ని పూడ్చడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ యజమానికి కావాల్సినటువంటి పెళ్లి కుమార్తె ఎలా ఉండాలో ఈయన కూడా ఏం చేశాడు, వివేచన చేశాడు. నేనంటున్నాను, మనం కూడా పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి కదా, వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి